మీకు అర్థమైందా? ఆయన వచ్చి చెప్పింది దేవుని రాజ్యం గురించి, క్రైస్తవ మతం గురించి కాదు, మనం కట్టుకున్న శాఖల గురించి కాదు. దేవుని రాజ్యం చెప్పాడు. దేవుని రాజ్యంలో ఉండాల్సిన లక్షణాలు ఏమిటి అని అంటే, స్వయం లేకపోవటం, గర్వం లేకపోవటం, బీదల పట్ల మనస్సు ఉండటం. అలా ఉంటే దాన్ని సొదొమ రాజ్యంగా చూస్తాడు, దానిని మానవ నిర్మాణమైనటువంటి ఒక నగరంగా చూస్తాడు. కానీ ఆయన రాజ్యం నీ పొరుగు వారిని ప్రేమించటం, ఆయన రాజ్యం నీ దేవుడైన యెహోవాను ప్రేమించటం. కాగా 4వ వచనం మీరు చదివినటువంటి వాక్య భాగంలో నుంచి, కాగా అతడు ఇదిగో నా విందు సిద్ధపరచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను గాని వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకును మరి ఒకడు తన వర్తకమునకు వెళ్ళిరి. దేవుడు ఒక రాజ్యమును నిర్మిస్తాను అని చెప్పి అబ్రహామును పిలిచాడు. అబ్రహాము ఒక రాజ్యమును నిర్మించటం కోసం వస్తే ఒక నగరం పాడవటం చూశాడు. కానీ తన పిల్లల పిల్లలు ఇంకొక నగరానికి బానిసలుగా కొనిపోయారు. ఆ నగరం ప్రపంచాన్నేలేటటువంటి ఐగుప్తు దేశం యొక్క నగరం, ప్రపంచానికి ఇప్పుడు కేంద్ర బిందువు. ఆ నగరంలో గొప్ప గొప్ప పిరమిడ్లు కడుతున్నారు. మా ఊర్లో ఏ విధంగా అయితే ఇప్పుడు కడుతున్నారో సేమ్ అలాగే అన్ని సంస్కృతులు ఇలాగే మొదలయ్యాయి.